మరి నోటీస్ ఇస్తే మాత్రం కేసీఆర్ గారు జూలై 30 దాకా నేను రాలేను అది ఇదంటా ఉన్నారు. మరి ఎందుకు మీరు ఏం చేయనప్పుడు మీకు ఏం లేనప్పుడు హాజరైతే ఏమవుతుంది? దర్యాప్తు సంస్థ ముందట మీరు పోయి హాజరయ్యి నేనేం చేయలేదు, నా మీద వచ్చినాయన్ని నిరాధారమైన ఆరోపణలు, నిన్న నేను మొత్తం క్లీన్ చిట్తో బయటికి వస్తా అని చెప్పి మీరు ఎందుకు బయటికి రారు, ఎందుకు పోరు? అంటే కేవలము అన్నీ కూడా తారుమారు చేయడానికి తప్ప ఇలా పెద్ద ఇంకేం లేదు అనేది మేము మొదలే చెప్తా ఉన్నాము. తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం మేము ఏం చేయలేదు, ప్రజలు ఎందుకు తిరస్కరించినో మాకు అర్థమైతలేదని మాట్లాడుతున్నాడు మొన్న కేటీఆర్ కూడా. నువ్వేం చేయలేదు కాదు, అన్నింటికి ప్రధానంగా నువ్వు కారణము, మీ చెల్లె, మీ నాయన అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో పెద్దసారి చెప్తేనే చేసినామని అధికారులందరూ చెప్తూనే ఉన్నారు. అక్కడ కాళేశ్వరంలో మీ అవినీతి, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కూడా మీ అవినీతి, తర్వాత ఆఖరికి ఈ కార్ రేసింగ్లో కూడా ఆయన చెప్పిండు. ఐఏఎస్ అరవింద్ కుమార్ 55 కోట్లు ఆయన ఇవ్వమంటేనే కేటీఆర్ ఇవ్వమంటేనే ఇచ్చామని ఆయన కూడా చెప్పిండు. సో ఇన్ని ఎవిడెన్స్లు ఉండగా కూడా మళ్ళీ ఏం చేస్తలేరు 6 గ్యారెంటీల మీద, హామీల మీద దాన్ని దారి పక్కదారి పట్టేయడానికే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా మా మీద మాట్లాడుతూ ఉన్నారు. అరే మేమేమన్నా అమలు చేయకపోతే హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఇంకేమన్నా కానీ మా మేనిఫెస్టో కానీ మేము అమలు చేయకపోతే నిలదీయడానికి ప్రజలు ఉన్నారు. ఓటేసిండ్రు, మిమ్మల్ని గెలిపించినాము, మరి మీరు ఇట్లా మేనిఫెస్టో చెప్పిండ్రు, 6 గ్యారెంటీలు చెప్పిండ్రు, ఇవన్నీ అమలు చేయండి అని వాళ్ళు కదా నిలదీస్తారు. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేలేదు. మీరు ఏ రకంగా మాట్లాడినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని. దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా మీ వెనకాలనే పడ్డాయి. మీకు ఏం చేయాలని అర్థం కాక దీనిలో పెట్టుకున్నారు మీరు. ప్రభుత్వం నిజంగా కూడా కొలువు తీరంగానే ఫస్ట్ థింగ్ మేము దీని మీదనే పడ్డాం. దాదాపు 99% మొత్తం మేము కంప్లీట్ చేసినాము. 6 గ్యారెంటీల మీద మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు కూడా మిగిలిన ఏమైనా ఉంటే ఒక రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పిండ్రు. కొత్తగా రేషన్ కార్డుల గురించి కూడా ప్రక్రియ మొదలైంది. రేషన్ కార్డులు ఇస్తూ మళ్ళా సన్న బియ్యం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అన్ని శాఖలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మాదేం లేదు ప్రమేయం అంటారు. అరే కమిటీలు కూడా వేసినాం కదా కాళేశ్వరం మీద, ఈ దిక్కుమాల ప్రాజెక్టు కట్టి ఇవాళ మొత్తం దాన్ని గుదిబండ చేసి రాష్ట్రం కోలుకోకుండా పెద్ద దెబ్బ పెట్టి ఇవాళ కమిటీలు వేసినాం. 2 కమిటీలు, ఎన్డీఎస్సీ అక్కడి నుంచి టెక్నికల్ కమిటీ అది చూసుకుంటా ఉన్నారు. న్యాయ విచారణ కోసం పీసీ జోస్ అధ్యక్షతన అది కూడా వేసినాం. పవర్ ప్లాంట్లో కూడా చెప్తూనే ఉన్నాం, నరసింహారెడ్డి కమిటీ వేసినాం. నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి చెప్పినాం కదా కొనుగోలు ఎంత ఎత్తున అది భారీ కుంభకోణం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దాని మీద నోటీసులు ఇస్తే జూలై 30కి వస్తా 40కి వస్తా తేదీలన్నీ చెప్తా ఉన్నాడు. పోయి అక్కడెక్కడో కూర్చుంటాడు అబ్స్కాండింగ్ ఆయన. సో ఇవన్నీ చేసుకుంటా మీరు మేమేం చేయలేదు, అవినీతి చేయలేదంటే ఇవాళ తెలుసు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు మీ ఫ్యామిలీ అని తెలుసు. ఆమె ఆల్రెడీ చేసి ఒక కుంభకోణం కూడా ఆమె కూడా ఆల్రెడీ జైల్లోనే ఉంది. ఆమె బయటకు వస్తుందో రాదో కూడా తెలియదు. ఇవన్నీ పెట్టుకొని కళ్ళ ముందటున్న సాక్ష్యాలు పెట్టుకొని ఎవరిని ఏం మాట్లాడాలో తెలియక మేమేం చేయలేదని మాట్లాడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాము. ఇలా ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళ మీద చట్టపరమైన న్యాయపరమైన ఏమన్నా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం బరాబర్ తీసుకుంటాము. ఇకపోతే మేము చెప్పినట్టుగా మళ్ళొకసారి ఇప్పుడు స్కూల్స్ అంతకుముందు గతంలో కూడా అంతే, స్కూల్ రీఓపెన్ అయినప్పుడు ఏనాడు కూడా వాళ్ళు కనీసం యూనిఫామ్లు కానీ పుస్తకాలు కానీ ఓపెనింగ్ రోజు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మొదటి రోజునే అందరికీ కూడా పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ పిల్లలకు అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, సింగిల్ స్కూల్ ఉన్న టీచర్స్ ఉన్న అన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా మీరు 5000 పాఠశాలలు ఇట్స్ ఆన్ రికార్డ్ మీరు పద్ధతి ప్రకారం మూసేసిండ్రు. అవన్నీ కూడా ఇప్పుడు రివోక్ చేసే పనిలో ఉన్నాం. మొన్న ఆల్రెడీ 260 పాఠశాలలు ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. సో మీరు ఇవన్నీ జరుగుతూ ఉంటే మంచి కనబడతలేదు మీకు. ఎంతసేపు హామీలు చెప్తున్నాం కదా, బరాబర్ ఇచ్చి తీరాల్సిందే, మేము ఇచ్చినాము ఆల్రెడీ. మీరు అడగండి, ఉచితంగా ప్రయాణం చేస్తే తెలుస్తుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగండి, పోయి రమ్మనండి, ఒకసారి ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కమనండి. 60 కోట్ల మంది మహిళలు ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిండ్రు, ఇట్స్ ఆన్ రికార్డు. ఇంకేంది మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ జనాలకు అందరికి చెప్పినాము, చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం. సరే కోడ్ వచ్చింది, ఆ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొత్తగా ఇవేని ఇంకా అమలు చేయలేకపోయినాం. మీ అవినీతి మీద కూడా కోడ్ రావడం వల్ల ఆగింది దర్యాప్తు. బట్ అది ఇట్స్ నాట్ స్టాప్డ్, కొంచెం తాత్కాలికంగా బ్రేక్ వేసినాం అంతే. ఇప్పుడు కోడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా కూలంకషంగా మొత్తం లోపలికి పోయి మొత్తం కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసుడే
మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మీకు తెలిసి ఇప్పటికే ఈ పార్టీకి సంకేతాలు అంది ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆఖరికి ఇందాక నేను మాట్లాడినట్టు కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావే కాదు, ఆయన సడగున్ కొడుక ఉన్నారు కదా సంతోష్ రావు, మిస్టర్ హ్యాపీరావు, ఆయన కూడా ఈ చెట్ల కుంభకోణంలో ఉన్నాడు. ఆయన కూడా తెలుసు ₹5.95 రావాల్సిన మొక్కను ₹12 పెట్టి కొని వాళ్ళ సోదరుల దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళే నర్సరీస్ ఉంటాయి, ఇవన్నీ పెట్టి దిక్కుమాల కోనోకార్పస్ మొక్కలన్నీ పెట్టి అలా పర్యావరణాన్ని నాశనం చేసిండు ఆయన. ఇవన్నీ కూడా బయటికి చాలా కొల్లలు ఉన్నాయి. మీరు ఎండ్ల కూడా ఇందు లేదు అందు లేదు అన్నట్టుగా అందు లేదని ఏదో ఉండదు కదా మనకు, అట్లా అన్నిట్లలో ఎందెందు వెతికినా మీ అవినీతి మొత్తం కూడా ఇట్లా కాకలు తీరిపోయి మీరు చేసిండ్రు మొత్తం. అట్లాంటి దాన్ని ఇవాళ నిజంగా కూడా మేమంతా బయటికి తీస్తూ ఉంటే మీకు భయమై ఒకంత బాధతో మీరంతా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఏడ్చినా తూడ్చినా పక్కదారి పట్టించాలని చూసినా పెడబొబ్బలు పెట్టినా ఈ విచారణలు మాత్రం ఆగాయి. మిమ్మల్ని కంపల్సరీ లోపల వేసుడే, అవి బయటికి తీసుడే అవన్నీ కూడా. సో ఇంకొకసారి కనుక మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద బాడీ షేమింగు, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయడాలు ఇట్లాంటివి చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మేము అదే చెప్తా ఉన్నాము, ప్రజలకు మేము జవాబుదారులము. ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్ కోఆర్డినేషన్తో వాళ్ళ కొలాబరేషన్తో మేము ముందుకు పోతా ఉన్నాం. అందరినీ కూడా అన్నిట్లలో ఇన్వాల్వ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అభివృద్ధి పదంలో నడిపేయడానికి నిజంగా కూడా చాలా కష్టపడతా ఉన్నాం. సో ఇట్లాంటి టైంలో మీరు మళ్ళొక్కసారి మళ్ళా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఈసారి అయితే గట్టిగా చెప్తా ఉన్నాము, ఇవన్నీ మానుకోండి. ఏదో అది పక్కదారి పట్టిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని కాదు. మీరు చెయ్యండి. ఆఖరికి కొన్ని మర్చిపోయిన నిజంగా చేపలు, గొర్రెలు ఎండ్ల కాదు, మీరు నిజంగా చెప్తున్నాం కదా. ఆఖరికి పిల్లలకు, ఆడపిల్లలకి ఇచ్చే శానిటరీ నాప్కిన్స్ దాని మీద కూడా మీ అవినీతి బయటికి వస్తూ ఉంది ఒక్కొక్కటి. అసలు నిజంగా చెప్పిన కదా, ఇందాక చెప్పినట్టు అన్నీ కూడా మొత్తానికి మొత్తం 1000 కోట్లు అదంతా బయటికి తీస్తే నిజంగా మన రాష్ట్రపు సగం పోతుంది మీరు చేసిన కుంభకోణం. సో ఇట్లాంటిది జర ఒళ్ళు అన్ని మెదడు మస్తిష్కం అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం.